వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ శక్తిమాన్ అనే సినిమా చేస్తాడని చెప్పేసి రీసెంట్గా ఒక రూమర్ బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదంతా కూడా పిఆర్ స్టంటేనా అని చెప్పేసి తాజాగా వినిపిస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తాడని చెప్పేసి కొంతకాలం క్రితం అంతా అనుకున్నారు. అది అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. పుష్ప 2 సినిమా తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి జవాన్ డైరెక్టర్ అయినటువంటి అట్లీతో జట్టు కట్టాడు అల్లు అర్జున్. ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. ప్రధానంగా విఎఫ్ఎక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీగా, ఒక విజువల్ వండర్గా ఆ సినిమా చేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే ఆ సినిమాలో హీరోయిన్గా దీపికా పడుకొని ఎంపికయ్యారు. ఆమె కూడా ఆ ప్రాజెక్ట్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎప్పుడైతే తనకు ఝలక్ ఇచ్చి అట్లీట్ తోటి కొలాబరేట్ అయ్యాడో, త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి తీసుకొచ్చాడు. గతంలో అయితే అట్లీ సినిమా తర్వాత అయినా సరే త్రివిక్రమ్ తోటి అల్లు అర్జున్ చేస్తాడు అని చెప్పేసి అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అంటే త్రివిక్రమ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అల్లు అర్జున్ పూర్తిగా పక్కన పెట్టేశాడు. కాబట్టే ఇప్పుడు తెర మీదకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో బాగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. సూర్యదేవర నాగవంశి నిర్మాత, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత, తను రీసెంట్గా 2 ప్రాజెక్టులు, ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్లో మొదట వెంకటేష్ సినిమా ఉంటుంది, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని చెప్పి తను అఫీషియల్గా ప్రకటించాడు. ఒక శ్లోకాన్ని కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉదహరించాడు. గాడ్ ఆఫ్ వార్ అని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే ఏదైతే అల్లు అర్జున్ కోసం ఒక మైథలాజికల్ టచ్, అంటే పురాణాల నేపథ్యం ఉన్నటువంటి ఒక సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో ఆయన కథ రాసుకున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు అదే కథని జూనియర్ ఎన్టీఆర్తో చేయబోతున్నాడనేది స్పష్టమైపోయింది. కాకపోతే దానికంటే ముందు ఆయన వెంకటేష్ కథానాయకుడిగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఫస్ట్ టైం ఆయన వెంకటేష్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఆయన వెంకటేష్ కథానాయకుడిగా నటించినటువంటి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకి కథా మాటలు అందించాడు. సో అవి ఆ సినిమాల్లో, ఆ 2 సినిమాల్లో డైలాగ్స్ ఎంతగా ఆడియన్స్ని ఆకట్టుకున్నాయో నేను ఇప్పుడు ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. నువ్వు నాకు నచ్చావనే సినిమా ఎప్పుడు చూసినా మనం ఎన్నిసార్లు చాలామంది ఛానల్స్లో కానివ్వండి, ఓటీటీలో కానివ్వండి, 10ల సంఖ్యలోనే నువ్వు నాకు వచ్చే సినిమా చూసి ఉంటారు. ప్రతిసారి ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అందులో ఉన్నటువంటి సన్నివేశాలు, అందులో వచ్చేటువంటి డైలాగులు చూసి తరచూ నవ్వుకుంటూ ఉంటాం. అలాంటి ఒక హిలేరియస్ ఎంటర్టైనర్స్కి సంభాషణ రాసినటువంటి త్రివిక్రమ్ ఇప్పుడు నేరుగా వెంకటేష్ని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం. సో దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వార్ 2 సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. దాని తర్వాత ఆల్రెడీ సైమల్టేనియస్గా ఒకవైపు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి డ్రాగన్ సినిమా షూటింగ్లో ఉంది. అలాగే దేవర 2 ఒకటి ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ తోటి కూడా ఒక సినిమాని అంగీకరించి ఉన్నాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేస్తాడని చెప్పేసి ఆల్రెడీ రాజమౌళి నుంచి కూడా ప్రకటన వచ్చి ఉంది. సో ఇన్ని ప్రాజెక్టులతో అతను ఉన్నాడు. వీటిలో ఎప్పుడు త్రివిక్రమ్ తోటి ఉంటుందనేది చూడాలి.
సో ఎప్పుడైతే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అనేటువంటి ప్రకటన వచ్చిందో వెంటనే అల్లు అర్జున్ క్యాంపు నుంచి ఒక ప్రకటన, అంటే ఒక రూమర్ లాంటిది బయటకు వచ్చింది, ఒక స్పెక్యులేషన్ వచ్చింది. దాని రూమర్ కూడా అనకూడదు, ఒక ప్రచారంలోకి వచ్చింది. అది మలయాళంలో ఈ మధ్యకాలంలో రైజింగ్ యాక్టర్గా పేరు పొందినటువంటి బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో తను శక్తిమాన్ తరహా పాత్ర, అంటే ఇండియన్ సూపర్ హీరో, మనవాడైనటువంటి మన భారతీయుడైనటువంటి సూపర్ మ్యాన్ అయిన శక్తిమాన్ తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు అనేటువంటిది. సో అట్లీ డైరెక్షన్తో ఏదైతే సినిమా చేస్తున్నాడో దాని తర్వాత ఈ బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో సినిమా ఉంటుంది అనేటువంటి ప్రచారం మొదలైంది. బాసిల్ జోసెఫ్ ఆల్రెడీ సూక్ష్మదర్శిని, పొన్మ్యాన్ ఓటీటీలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఈ 2 సినిమాలు చూశారు. ఈ 2 సినిమాల్లో అతను కీలక పాత్రలు పోషించాడు. పొన్మ్యాన్ అనేది తనే టైటిల్ రోల్ పోషించాడు, కథానాయకుడు. సో సూక్ష్మదర్శినిలో అయితే తను అత్యంత కీలక పాత్ర. సో అందులో నజ్రియా నజీం మెయిన్ రోల్ చేసింది, లీడ్ రోలు. తను ఒక గ్రే షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ పోషించాడు బాసిల్ జోసెఫ్. కానీ డైరెక్టర్గా అప్పటికే తను ప్రూవ్ చేసుకున్నాడు. మిన్నాల్ మురళి అనేటువంటి అది కూడా ఒక ఊళ్ళో ఉద్భవించినటువంటి ఒక సూపర్ మ్యాన్, ఇండియన్ సూపర్ మ్యాన్. అతని కథతోటి ఆ సినిమా చేసి సో టొవినో థామస్ అందులో కథానాయకుడిగా నటించాడు. అది పెద్ద హిట్ అయింది. సో అతను చెప్పినటువంటి లైను అల్లు అర్జున్కి నచ్చింది అని వెంటనే అతను డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పేసి ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారం వెనక అల్లు అర్జున్ క్యాంప్ ఉంది, అతని పిఆర్ టీం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. అంటే త్రివిక్రమ్కి కౌంటర్గా ఈ ప్రాజెక్టుని ఇట్లా బయటకు తీసుకొచ్చారు, ఇక స్పెక్యులేట్ చేశారు, టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సో అల్లు అర్జున్ ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నాడు. పుష్ప 2 సినిమాలతోటి తనకు వచ్చినటువంటి దేశవ్యాప్త కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో, తనకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప 2. సో పుష్ప 2 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని రీచ్ అయ్యే స్థాయిలో కలెక్షన్ సాధించింది. ఇంకా అది ఓవర్సీస్లో కొన్ని దేశాలకు వెళ్ళింది, కానీ ఇంకా జపాను, చైనా లాంటి దేశాలకు ఇంకా విడుదల కాలేదు. అది అక్కడ కూడా విడుదలైతే బాహుబలి 2ని కూడా దాటిపోతుంది కమర్షియల్గా, ఆ బాక్సాఫీస్ పరంగా అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి టైంలో తను ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాడు. తను గ్లోబల్ లెవెల్కి రీచ్ కావాలి అని ఒక తపనతోటి ఉన్నాడు. సో అందుగురించే ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో సినిమా చేయడానికి అతను ఒప్పుకోవటం, ఆ సినిమా చేస్తుండటం. సో రీసెంట్గా జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో తనకి ఆ పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాకి ఉత్తమ నటుడిగా అతనికి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన చేతుల మీద తీసుకున్నాడు. ఇది కూడా ఒక విశేషంగా ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ పుష్ప 2 సినిమాతోటి అది విడుదలైనప్పుడు జరిగినటువంటి దుర్ఘటన కారణంగా ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇక్కట్లలో అల్లు అర్జున్ చిక్కుకున్నాడో మనందరం చూసాం. జైలు పాలయ్యాడు కూడా. అతని మీద రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. సో అది దాంతో ఒక రకమైనటువంటి, అంటే అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి ఏమైనా టార్గెట్ చేశాడా అన్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. సో అదంతా ఇప్పుడు గతం, లేటెస్ట్గా జరిగినట్టు, అంటే దానికి రాజకీయాలకి సంబంధం లేదు అన్నట్లుగా ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటి తెలంగాణ ఫిలిం ఆ గద్దర్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో, సో అందులో మొట్టమొదటి ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కి రావటం, అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకోవటం, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నకి అని చెప్పి తను సంబోధించడం, ఆ అవార్డును కూడా తన అల్లు ఆర్మీకి అంకితం చేస్తానని చెప్పి ఆ వేదిక మీద కూడా అతను ప్రస్తావించడం, ఇవన్నీ కూడా తన మైండ్ సెట్ ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి అనేది తెలియజేస్తాయి. సో తను చాలా ఆచితూచి, అది కూడా అగ్రెసివ్గా వెళుతూ ఉన్నాడు.
సో అందులో భాగంగానే సో రాబోయే రోజుల్లో అతను నిజంగా బాసిల్ జోసెఫ్తో సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇదేదో పిఆర్ స్టంట్ అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. నిజమేమిటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అప్పటి వరకు లెట్ us వెయిట్ అండ్ సీ.